నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యంపై మిస్టరీ వీడింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు మైనర్ బాలురు పోలీసుల అదుపులో ఉన్నారు. బాలికపై అత్యాచారం చేసి మాల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు ముచ్చుమర్రికి చెందిన బాలురు ఒప్పుకున్నట్లు తెలిసింది. పోలీస్ జాగిలాలతో సంఘటనా స్థలాన్ని పరిశీలించే క్రమంలో ముగ్గురు బాలురపై పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానితులైన మైనర్ బాలురును విచారించగా తప్పు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఓకే పెట్టి మాట్లాడున్నాను. ఎస్పీ గారు కూడా రమ్మన్నాను. గంటకు వస్తుంది, అర్ధ గంటకు వస్తుంది. సాయంత్రం అయినా రాలేదు సార్. ఏం చేసినారు తెలియదు. చంపి దీనిలో పడేసినారని సార్లు సమాచారం ఇచ్చారు సార్. ఇంతవరకు ఇంకా బయటపడలేదు. ఈరోజుకు 4వ రోజు, సండే రోజు చనిపోయింది అమ్మాయి. 4వ రోజు సార్. ఈరోజు ఇంకా ఇప్పటికీ బయటపడలేదు సార్. నా పేరు సంగం మదిలేటి. కేలాల గ్రామం. గంటకు వస్తుంది, అర్ధ గంటకు వస్తుంది. సాయంత్రం అయినా రాలేదు సార్. ఏం చేసినారు తెలియదు. చంపి దీనిలో పడేసినారని సార్లు సమాచారం ఇచ్చారు సార్. ఇంతవరకు ఇంకా బయటపడలేదు. ఈరోజుకు 4వ రోజు, సండే రోజు చనిపోయింది అమ్మాయి. 4వ రోజు సార్. ఈరోజు ఇంకా ఇప్పటికీ బయటపడలేదు సార్. నా పేరు సంగం మదిలేటి. అందరికీ నమస్కారం. ఈరోజు నందికొట్కు నియోజకవర్గంలో ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యంగా ఆదివారం నాడు వాసంతి ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో ఆకతాయిగా ఆడుకునే అమ్మాయి కాబట్టి ఊళ్ళో అందరికీ కూడా బాగా పరిచయస్తురాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంటికి వచ్చిపోయింది, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వచ్చిపోయింది, ఆ రోజు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. తల్లిదండ్రులు ఏదో ఆడుకుంటూ ఉంటుంది అనుకుంటే అమ్మాయి సాయంకాలంకి కనపడకుండా దృశ్యం అయిపోయింది. ఆ రోజు నుంచి కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు. దానిపైన పోలీసులు సర్చింగ్ చేస్తూ నిన్న కొన్ని క్లూజెస్ దొరికాయని చెప్పేసి నా నోటీస్కి రావడం కూడా జరిగింది. ఆ క్లూజెస్ ఏంటంటే ఏదో ముగ్గురు అబ్బాయిలు అమ్మాయిని ఏదో ఇది చేసినారని చెప్పేసి ఇక్కడ తెచ్చేసినామని చెప్పేసి పోలీసు వారికి చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ శవాన్ని తీసే కార్యక్రమాన్ని కూడా నిన్న సాయంకాలం నుంచి చేపట్టడం జరిగింది. కార్యక్రమం రాత్రి 2 గంటల వరకు కూడా చేశారు. మళ్ళీ మార్నింగ్ 6 నుంచి కూడా అంత సర్చింగ్ మొదలైంది. ఏదేమైనప్పటికీ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మన నందికొట్కు నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఘటన. ఎందుకంటే ఒక మైనర్ బాలికను ఈ విధంగా చేసి ఇక్కడ తెచ్చి పడేయడం అనేది నాకైతే చాలా బాధ ఉంది. అసలు ఆ మాటలు చెప్పలేనటువంటి ఇదిగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇందాకనే నేను హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళ పిఏకి తెలియజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. దీని వెనుక ఎవరున్నా సరే, ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించేంత వరకు కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సంఘటనలు మనకు మంచిది కాదు. ఒక ఆడబిడ్డను ఈ విధంగా 9 సంవత్సరాల పాపను ఈ విధంగా చేసినారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది పోలీసు వాళ్ళు కూడా ఎత్తుకులాడేటప్పుడు కూడా కొన్ని ఏదో నిమ్మకాయలు అవి ఇవి దొరికినాయి అనేది ఒక సమాచారం ఉంది. ఎన్ని కోణాలు ఉన్నా కానీ ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. కాబట్టి తొందరగా బాడీని వెతికి తీసి దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది అందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శిక్షించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నందికొట్కు నియోజకవర్గంలో ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యంగా